ఈ క్రీమ్ డబ్బా ఎందుకు కొనుక్కున్నాను అంటే నన్ను ఇంటర్వ్యూకి అయితే పిలిచారు. సో తెల్లగా ఉండాలి కాబట్టి పూసుకొని అయితే పోతున్నాను. ఇంకా నేను ఇంటర్వ్యూ కోసం అదే పదిగా కొత్త కోట్లు నీట్గా రెడీ అయితే పోతున్నా. అబ్బా ఇప్పుడే కానీ రెడీ కాలే ఎంతలా నేను. ఇంటర్వ్యూ అంటే ఒక రూమ్ లో కూర్చొని లోడలోడ గంటల వాగేదే. ఆ వాగేదానికి శక్తి కావాలి కాబట్టి ఇడ్లీ అయితే తింటున్నా. దోశ తిన్నానంటే కడుపులో కూడా తిప్పుతుంది. మళ్ళీ హైదరాబాద్ లో 5 కిలోమీటర్లకి అర్ధ గంట జర్నీ చేయాల్సి స్వామి. అదే షాక్ అయిపోయింది. నేను ఇంటర్వ్యూ ఇచ్చే ఛానల్ పేరు వచ్చి ప్రేమతో మీ ప్రశాంతి. కొత్తగా అయితే పెట్టారంట స్టూడియో. ఇంకా నేను ఎట్టా హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి నన్నైతే పిలిచారు. నేను లగెత్తుకుంటే అయితే వెళ్ళిపోయినా. రీసెంట్ గా ఈ ఛానల్ ఏంటంటే కోవిడ్ లో పనిచేసి ఒక డ్రైవర్ అయితే ఇంటర్వ్యూ అయితే చేసినారు. ఇంకా నేను రీసెంట్ గా కోవిడ్ నుంచి వచ్చా కాబట్టి ఇంకా నన్ను అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఈ అక్కే నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు ఈ అక్క పేరు వచ్చి ప్రశాంతి. నన్ను క్వశ్చన్ లేసి కడిగేసింది మొత్తం. ప్రశాంతి అక్క మీ ఛానల్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి ఫ్యూచర్ లో. హైదరాబాద్ లో కానీ హెల్మెట్ పెట్టుకోకరా అంటే 2000 రూపాయలు ఫైన్ మా దిబిడే మళ్ళీ 2 గంటలు ఇంటర్వ్యూ అయితే ఇచ్చేసి మళ్ళీ 2:30కి కూలీ సినిమాకి అయితే వచ్చిన నేను. ఫస్ట్ రోజు కాబట్టి ఒకసారిగా జనాభా అయితే దూకినారు. రావడం అప్పలైతే తీసుకుని ఎందుకంటే పొద్దున ఇడ్లీ తిన్నా. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఏం తెల్లా నేను. సినిమాలో రజనీకాంత్ గారి స్టైల్ స్వాగ్ అయితే అదిరిపోయింది. అబ్బా మలయాళం యాక్టర్ శోభిన్ ఉన్నాడు. యాక్టింగ్ అయితే ఇరగదీశాడైతే. నాగార్జున గారు లాస్ట్ లో చచ్చిపోతా అంటూ అప్పల ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అయితే అదిరిపోయింది.